ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగము. అసుర సంపదను ఆశ్రయించినటువంటి వారి స్వభావము, వారి యొక్క చిత్తవృత్తి ఎలా ఉంటుంది అంటే ఈ శ్లోకాల యందు శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరంగా తెలియజేశారు. అసురు గుణాలతో కూడి ఉన్నటువంటి వారు ఈ దృశ్య సంబంధమైనటువంటి ప్రపంచాన్ని శాశ్వతము, ఇదే సత్యము, నిత్యము అని విశ్వసిస్తారు. ఆ అస్థిర పదార్థాల పట్లే ఆశ కలిగి ఉంటారు. ఆ అస్థిర సంబంధమైనటువంటి అశాశ్వతమైన వస్తువులనే సంపాదించడమే గొప్పగా తలుస్తూ గర్వంతో పలికేటువంటి మాటలను ఇక్కడ చక్కగా వర్ణించారు. ఈ మాటల యందు ఈ అసుర స్వభావాల యొక్క అహంభావము, దర్పము, గర్వము చక్కగా మనకు ప్రస్ఫుటితమవుతూ ఉన్నవి. కోరికలను అనుభవించే కొద్దీ కూడా అవి ఇంకా పెరుగుతాయే కానీ తరగవు కదా. కాబట్టి వారు ఒక్కొక్క కోరికను అనుభవిస్తూ ఇంకా ఎన్నింటినో అనుభవించాలి అనేటువంటి కుతూహలం కలిగి ఉంటారు అని కదా చెప్పబడింది. ఇంకా కూడా నేను గొప్పవాడనని, నాతో సమానమైనటువంటి వాడు ఎవడూ ఉండడని వెర్రవీగుతారు. గర్వంతో అహంకారంతో కూడుకొని వారు గొప్పవైన చిత్తవికారాలు కలిగి కేవలము అశాంతికి లోనైపోయి చిట్ట చివరకు ఘోరమైన నరకాలనే పొందుతారు అని ఇక్కడ చెప్పడం చేత ఆ దుర్గుణాలు అన్నింటినీ కూడా వివేకముతో దైవిక తెలివి కలిగినటువంటి వాడు, ఏ యొక్క పారమార్థిక చింతన చేసేటువంటి వివేకవంతుడు తప్పకుండా వాటిని అన్నింటినీ అంటే దుర్గుణాలు అన్నింటినీ వదిలివేయాలి అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి ఈ శ్లోకాల యందు వారు చేసేటువంటి దోషాలు, ఆ దోషాల యొక్క దుష్ట ఫలితాలు రెండూ కూడా చెప్పబడినవి. నరక ప్రాప్తియే కదా ఆ దుష్టమైనటువంటి ఫలితము. అజ్ఞానులైనటువంటి వారు ఈ ప్రపంచమున ఏమో సుఖాలు అనుభవిస్తూ ఉన్నట్లు పైకి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా లోపల ఎన్నో మనోవ్యధలను, చిత్తచాంచల్యాలను, శాంతి లేనితనాన్ని అనుభవిస్తూ చిట్ట చివరకు అపవిత్రమైనటువంటి నరకాన్ని పొందుతూ ఉన్నారు. వారు తుచ్చమైనటువంటి ఈ సంసారము అనబడేటువంటి ఉపాధి పరంపరలను కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. వారు అనుభవించేటువంటి విషయ సుఖాలు రాజస సుఖాలే కానీ సాత్విక సుఖాలు కానే కావు కదా. రాజస సుఖాలు ఏం చేస్తాయి? చిట్ట చివరకు దుఃఖాలుగానే మారిపోతాయి. యజ్ఞాలను చేస్తానని, దానాలను ఇస్తానని వారు పలకడం అనేటువంటిది గొప్ప కొరకే కానీ వాస్తవానికి కాదు. ఒకవేళ వారు ఆ యజ్ఞాలు మొదలైనవి చేసినప్పటికీ కూడా ఇతరుల యొక్క మెప్పును సంపాదించడం కోసమే కానీ సదుద్దేశంతో అయితే కాదు కదా. వారు చేసేటువంటి ఆ యజ్ఞాలు పేరుకు మాత్రమే అని భగవానుడు తెలియజేస్తూ వారు విషయభోగాల యందు లెస్సగా ఆసక్తి కలిగి ఉంటారు అనే చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా వారు పతనాన్నే పొందుతారు కానీ అభివృద్ధిని కాదు అని కూడా అర్థమయ్యేట్లు చెప్పారు. అయితే ప్రపంచంలో మనుషులు ఎంత బలము, ఎంత ధనము, ఎంత కీర్తి, ఎంత ఐశ్వర్యము కలిగి ఉన్నప్పటికీ కూడా మరి మనసులో శుద్ధ సంకల్పము, ఆ శుద్ధత్వము లేనటువంటి చిత్తముతో అహంకారము, గర్వము అనేటువంటిది తొలగలేదనుకో చిట్ట చివరకు వారు పతనాన్నే పొందుతారు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే అసుర సంపద కలిగిన వారు ఇంకా ఎలా ప్రవర్తిస్తారో
తెలియజేస్తూ వారు ఈ కోరిక ఇప్పుడు నెరవేరింది, ఆ కోరిక త్వరలో నెరవేరుతుంది, ఈ ధనం ఇప్పుడున్నది, ఆ ధనము త్వరలో సమకూరుతుంది, నేను ఈ శత్రువును చంపేశాను, మిగిలినటువంటి శత్రువులను కూడా చంపుతాను, నేను ప్రభువును శాసకుడను, నేను భోగాన్ని అనుభవించే భోగిని, నేను కార్యసిద్ధి కలిగినటువంటి వాడను, నేను బలవంతుడను, సుఖవంతుడను, నేను ధనవంతుడను, లేదా నేను గొప్ప కులమందు జన్మించాను, నాతో సమానమైన వాడెవడు, నేను యాగాలను చేస్తాను, దానాలను ఇస్తాను, ఆనందాన్ని అనుభవిస్తాను అనే గర్వంతో ఆ జ్ఞానము వలన పలుకుతూ ఉంటారు. అనేక చిత్త వికారాలు కలిగి భ్రాంతిని చెందుతూ ఉంటారు. ఇంకా కూడా మోహము అంటే అజ్ఞానము, దేహాభిమానము అనే వల చేత చుట్టబడి ఉంటారు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారికి మరి అపవిత్రమైనటువంటి నరకమునందే పడిపోయేటువంటి గతే గదా లభిస్తూ ఉన్నది. ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమధాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. తమ గురించి తాము గొప్పగా తలుస్తూ ఉంటారు. అంటే మర్యాద అనేది లేనివారు, వినయం కూడా లేనివారే. ధనము ఉన్నదని అభిమానంతోనూ మదంతోనూ కూడి ఉండేటువంటి వారు. ఇంకా అహంకారము అంటే ఇతరులను ఇబ్బంది పెడుతూ బాధిస్తూ ఉండేటువంటి అహంకారము, బలము, గర్వము, కోరిక, క్రోధము బాగా ఆశ్రయించినటువంటి వారు తమ శరీరాల యందు కానీ ఇతరుల శరీరాల యందు కూడా సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మతత్వాన్ని మిగులా ద్వేషిస్తూ ఉండేవారు. అసూయాపరులై ఉంటారు. అసుర సంపద కలిగిన వారు డంబంతో శాస్త్ర విరుద్ధంగా నామమాత్రపు యజ్ఞాల చేత యాగాలు చేస్తూ ఉంటారు అని చెబుతూ, అంటే ఆత్మసంభవితాః ప్రద్విషంతః అనేటువంటి రెండు పదాల ద్వారా కూడా ఆత్మస్తుతి, పరనింద అనేటువంటివి రెండు కూడా గొప్ప దోషాలు అనే కదా ఇక్కడ తెలుపబడుతూ ఉన్నవి. ఆత్మస్తుతి అంటే స్వాతిశయము, తనకు తాను గొప్పవాడను అని తనను తాను పొగుడుకోవడం, ఇతరులని నిందించడం అనేటువంటివి రెండు కూడా గొప్పవైన దోషాలే కలగజేస్తాయి. అజ్ఞులు అంటే అజ్ఞానులు తమను గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. అదే పండితం మన్యమానాహ అన్నట్లుగానే తమను గురించి తామే గొప్ప పండితులుగా తలంచుకుంటూ ఉంటారు. ఇంతేకాదు ఇతరులను చాలా చులకనగా కూడా చూస్తారు. అంతేకాదు ఇతరుల యొక్క శరీరాలలో ఉన్నటువంటి ఆ యొక్క తన యందు ఉన్న ఇతరుల యొక్క శరీరాలలో సాక్షి స్వరూపంగా ఉన్న పరమాత్మ తత్వాన్ని తెలియనటువంటి వారు తమను తామే గొప్ప పండితులుగా తలంచుకుంటూ ఉంటారు. ఇంతేకాదు ఇతరులను కూడా చాలా చులకనగా చూస్తారు, ద్వేషిస్తూ ఉంటారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు సాక్షి స్వరూపుడై ఉన్నటువంటి పరమాత్మను కూడా వారు ద్వేషిస్తూనే ఉంటారు. వారి ఆజ్ఞ ఎదురిస్తూనే ఉల్లంఘిస్తూనే ఉంటారు. వారు వారి యొక్క వాక్కు అయినటువంటి వేదాలను, శాస్త్రాలను కూడా మరి ధిక్కరిస్తూ ఉంటారు. అంతేకాదు అటువంటి ధిక్కారంతోనే ప్రవర్తిస్తూ ఉంటారు. ధనమదము చేత వారు కన్ను మిన్ను తెలియకుండా ఉంటారు. పేరుకు మాత్రమే డంబంగా యజ్ఞాలను చేస్తారు, కానీ ఆ క్రియలను వారు భక్తితో కానీ భగవంతుని ప్రీత్యర్థంగా కానీ చేయనే చేయరు. పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తారు. ఒక్కొక్కరు అనేక పుణ్యక్షేత్రాలలో వారు అటువంటి ప్రక్రియలు అనేటువంటివి చేస్తారు. కానీ భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తితో చేసినప్పుడు ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఇహ సంబంధమైన మేలు, పర సంబంధమైనటువంటి పుణ్యము కూడా
పొందుతాడు. కానీ వారేం చేస్తారు అంటే అనేక యజ్ఞాలు చేయించినప్పటికీ కూడా 10 మంది కూడా నన్ను గుర్తిస్తున్నారా అనే విషయం కోసమే చేస్తారు. కానీ భగవంతుని పట్ల భక్తితో కానీ, భగవంతునికి ఇష్టమని కానీ, పరులకి హితము జరుగుతుందని కానీ ఆ క్రియలను వారు ఎప్పటికీ కూడా చేయరు. కేవలం తన పేరు బయటికి రావడం కోసం, తనని కీర్తించడం కోసమే చేస్తూ ఉంటారు అని చెబుతూ, అంతేకాదు మామాత్మ పరదేహేషు అంటే తన దేహమునందు ఇతరుల యొక్క శరీరాల యందు కూడా ఉన్నటువంటి పరమాత్మను ద్వేషించేవారే అని చెప్పడం వలన భగవానుడు సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు కూడా నివసిస్తూ ఉన్నారు అని కదా మనకు స్పష్టమైంది. భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించే వారికైతే ఇక్కడ చక్కని సమాధానం ఉన్నది. ఏమని అంటే సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరాల యందు కూడా సాక్షి మాత్రులే వారు వెలసిల్లుచూ ఉన్నారు అనే విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా కదిలే వాటి యందు, కదలని వాటి యందు, పాంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ యొక్క ప్రపంచమనందు, విశ్వమునందు, ప్రకృతినందు, దృశ్యమనందు, జగత్తునందు సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు సర్వము వ్యాపించి అంతర్లీనుడే చిచ్చక్తి స్వరూపముగా సత్తా సామాన్య స్థితిలో ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ సర్వము వ్యాపించి ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలుస్తూనే ఉన్నది. భగవానుడు చెప్పినటువంటి సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు కూడా పరమాత్మ నివసిస్తూ ఉన్నారు అనే విషయాన్ని మరొకసారి తెలియజేయడం చేత, అంటే సమస్త చరాచర ప్రాణుల యొక్క శరీరాల యందు కూడా సాక్షి మాత్రులై వారు వెలసిల్లుచూ ఉన్నారు అని ఈ మాట ద్వారా తెలుస్తూ ఉన్నది కదా. అటువంటి సర్వవ్యాపకమైన సర్వ శరీరస్థ అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వారు సర్వ శరీరాల యందు కూడా ఉన్నటువంటి శరీరాల పరమాత్మను తెలుసుకోలేక ప్రాణి మరి ఒక ప్రాణిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేహమాత్రంగా చూసినా సమానమే. లేదు, తాను ఆత్మస్వరూపుడైతే సర్వమునందు కూడా పరమాత్మయే సిద్ధించి నిక్షేపించబడి ఆ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియక ఏ విధంగా అంటే తను ప్రాణి, అవతల కూడా ప్రాణి, అంటే ఆ ప్రాణి అంతర్లీనంగా ఉన్నటువంటిది పరమాత్మ తత్వమే, ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మయే అనే విషయాన్ని తెలియక తనను తానే ద్వేషించుకున్నట్లే కదా. తాను ఇతరులను ద్వేషిస్తున్నాడు అంటే సర్వాంతర్యామిగా ఉన్నటువంటిది పరమాత్మ స్వరూపమే. ఈ యొక్క పరమాత్మ స్వరూపం యొక్క సాన్నిధ్యం లేకపోతే శరీరాలన్నీ కూడా జడప్రాయాలే. అవన్నీ కూడా శివం లేకపోతే సర్వం శవమే కదా, అది కింద పడిపోతుంది. లోపల కదిలించేటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి పరమాత్మ చైతన్యం ఉన్నది అని గుర్తించినప్పుడు పరమాత్మ చైతన్యాన్ని అంతర్లీనంగా దేహేంద్రియాల లోపల సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూడగలిగినటువంటి వాడు తనను తాను ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో ప్రతి శరీరాన్ని కూడా అదే ఇష్టంగా అదే ప్రేమతో ఉంటాడు. కానీ తన గురించి తాను తెలియక ఈ యొక్క అస్థిరమైనటువంటి వచ్చిపోయే స్థితి కలిగిన దేహం మాత్రమే సత్యమని భావించేటువంటి వాడు, అస్థిరమైనటువంటి వస్తువులను స్థిరాలు అని భావించేటువంటి వాడు మరొక ప్రాణిని గురించి ద్వేషిస్తూ ఉన్నాడు. అలా ద్వేషించేవాడు ఎదుటివాని యొక్క అంతరంగమునందు విరాజమానుడై సర్వమునందు కూడా పరమాత్మయే విరాజమానమై ఉన్నప్పుడు ఇక అలా ద్వేషించేటువంటి వాడు పరప్రాణియందు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్తు భగవానుణ్ణి ద్వేషించినట్లే అవుతూ ఉన్నది కదా. అదేవిధంగా ఒకరికి ఉపకారం చేసినట్లయితే ఎదుటవాని అంతరంగమున ఉన్నటువంటి పరమాత్మను పూజించిన వాడే అవుతూ ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ ప్రద్విషంతః అనేటువంటి పదప్రయోగం ద్వారా వారు పరులను దూషించడం ద్వారా భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారని కానీ, లేకపోతే నేరులో భగవంతుణ్ణి దూషిస్తూ ఉన్నారు అని కూడా మనం తలంచవచ్చు. అందుకే శ్రిత అని చెప్పల, సంశ్రితాహ అని చెప్పారు.
అలా సంశ్రితాహ అని చెప్పడం చేత వారు కామక్రోధ లోభ మోహ మదమాశ్చరములు అనబడేటువంటి కామాది దుర్గుణాలను వారు లెస్సగా ఆశ్రయించి ఆ అరిషడ్వర్గాలు తమ యందు ప్రవేశించి వాటి యందు వీడు ప్రవేశించి ఉన్నాడు అనేటువంటి విషయమే. అయితే ప్రద్విషంత అని కూడా చెప్పడం వలన భగవానుని మిగులా ద్వేషిస్తూ ఉన్నారు ఈ అరిషడ్వర్గాలతో కూడుకొని అనే తెలుస్తూ ఉన్నది. వారి యొక్క పరమ నీచ ప్రవృత్తి ఆ పదాలతోటే మనకు ద్యోతకం అవుతూ ఉన్నది కదా. అంటే అసుర సంపద కలిగినటువంటి వారి యొక్క మరికొన్ని లక్షణాలను గురించి చెప్పుకుంటే వారు తమను తామే గౌరవించుకుంటారు. పెద్దల పట్ల ఎటువంటి వినయము విశ్వాసము కూడా లేకుండా ఉంటారు. ధనమదంతో ధన అభిమానాన్ని కలిగి ఉంటారు. డంబానికి పేరు ప్రఖ్యాతులకి శాస్త్ర విరుద్ధమైనటువంటి యజ్ఞాలను చేయడానికి కూడా పూనుకుంటారు. అహంకారము, పశుబలము, దర్పము, కామము, క్రోధము వీటిని ఎక్కువగా ఆసరా చేసుకొని ఉంటారు. తమ శరీరమందు కానీ ఇతరుల శరీరమందు కానీ భగవంతుణ్ణి ద్వేషిస్తూనే ఉంటారు అని చెబుతూ వారు ఎల్లప్పుడూ కూడా ఒకరి మేలు చూసి ఒకరు వార్వలేరు, అసూయ కలిగే ఉంటారు అని చెబుతూ ఈ అసూయ ఎటువంటిది అంటే అవతల వారికి మేలు జరగకుండా తను ఒకంత నష్టపోయినా పర్వాలేదు అనుకునేటంత. దీనిని గురించే ఒక ఇద్దరు శత్రువులు ఉంటారు ఒక గ్రామంలో. ఆ ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి అసలు ఈ కారాలు మిరియాలు నూరుకుంటారు. ఒకరి మేలును ఒకరి మంచిని మరొకరు తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. అంత అసూయాపరులు ఆ గ్రామంలో వారిద్దరే పరమ వైరులు. సరే, ఒకసారి ఒక అతను ఏం చేశాడు అంటే ఆ ఊరి చివరికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. వాడు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు అని తెలిసి నేను మాత్రం ఏం తక్కువ అనుకున్నాడు. వీడు కూడా ఊరికి ఈ చివరికి వెళ్ళి, అంటే వాడు ఆ చివరికి వెళ్తే వీడు ఈ చివరికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. పొలిమేరలో ఎక్కడో కాస్త నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాలలో. సరే, అలా చేస్తూ చేస్తూ వాళ్ళు ఒక ఏకాగ్రమైనటువంటి పరిస్థితికి వచ్చారు. అలా వచ్చినప్పుడు బ్రహ్మదేవునికి ఒకంత దయ కలిగింది. దయ కలిగి ఏం చేశారు అంటే ఆయన ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే అప్పుడు వాడు అన్నాడు, ఏమని, ఓ నాయనా నీకేం కావాలి అని అడిగారు. అప్పుడు వాడు అంటాడు, మొదటివాడు, ఓ ప్రభు, నాకు వరాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు అవతల ఊరవతల ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా తపస్సు చేస్తున్నాడు, వాడిని అడిగిరండి మీరు, వాడు ఏం కోరుకుంటాడు అని నేను చెప్పారు. సరే అని అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి, నాయన నీ తపస్సు బాగా చేశావు, నీకు మంచి ఏకాగ్రత వచ్చింది, ఏదైనా మంచి వరాన్ని పొంది ఉన్న జీవితకాలం సుఖించు అని చెప్పాడు. స్వామి, అదంతా నేను చూసుకుంటానులే, మీరేం చేస్తారంటే ఆ ఊరు చివరి ఇంకొకడు తపస్సు చేశారు కదా, అతని దగ్గరికి వెళ్ళారా అన్నాడు. వెళ్ళాను, వాడు రమ్మంటేనే నేను నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. మరి నీకేం కావాలి కోరుకో అంటే, ఏమి లేదు స్వామి, అవతలి వాడి దగ్గరికి వెళ్ళి మరొకసారి మీరు వాడు ఏది కోరుకుంటే దానికి మీరు మరి నాకు రెట్టింపు ఇవ్వండి అన్నాడు. అట్లానా అని చెప్పి సరే అన్నాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ మొదటి వాని దగ్గరకు వచ్చాడు. ఏమిరా, ఇప్పుడైనా చెప్పరా అని అన్నాడు. అవతల వాడు ఏం కోరాడు స్వామి అని అడిగాడు. అంటే నీకు ఏది ఇస్తానో దానికి రెట్టింపు ఫలితం వాడికి ఇవ్వమన్నాడయ్యా అని చెప్పాడు. ఓహో అలాగా, ఎందుకు? వీళ్ళిద్దరూ కూడా మీదు మికిలి అసూయాగ్రస్తులు. అసూయతోటి అవతలవాడు బాధపడితే చూడాలి అని కోరుకునేటువంటి అసూయతో ఒకరినొకరు ద్వేషించుకోవడం అనేటువంటిది తీవ్రతర స్థాయికి పోయింది. అప్పుడు వాడేమనుకుంటాడు అంటే, నేనేది పొందితే దానికి వాడు రెట్టింపు ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి ఓ బ్రహ్మదేవా, నీవు నాకు ఒక్క కన్ను పోగొట్టు అని చెప్పాడు. సరే తదాస్తు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇలా వీడికి ఒక్క కన్ను పోతే
వాడికి రెట్టింపు ఫలితం కదా. అంటే వాడికి చూపు లేకుండా చేయడం కోసం ఈ మొదటివాడు ఏం చేశాడు అంటే ఒకంత బాధను సహించడానికైనా పూనుకున్నాడు. అంతా తపస్సు చేసి కూడా వాళ్ళు ద్వేషంతో అసూయతో కూడుకొని పడరానటువంటి అనుభవాన్ని పొందారు కదా అని చెబుతూ, అంటే ఎంత అసూయాగ్రస్తులు అంటే ఒకరి మేలు చూసి ఒకరు ఓర్చుకోలేనటువంటి వారు అని చెబుతూ, అది అట్లాగే అసలు భగవంతుడు ఎక్కడ ఉన్నారు అంటే సమస్త ప్రాణికోట్ల యొక్క శరీరాల యందు కూడా భగవంతుడు ఊనుకొని ఉన్నారు. అసుర సంపద కలిగినటువంటి వారి లక్షణాలను మొత్తాన్ని కూడా ఈ యొక్క విషయాలనన్నీ కూడా చెప్పి తుదకు చిట్ట చివరకు కట్టకడకు అటువంటి దుర్గుణశీలురు నరకాలయందు పడతారని ఫలశ్రుతిని కూడా చెప్పి అంతటితో పూర్తి చేయకుండా వారి యొక్క దుష్టమైన చేష్టలను, వారి యొక్క దుష్టమైన స్వభావాలను కూడా వర్ణించి చెప్పటమే కాకుండా ఇక ఆ అసుర గుణాలకు జనులు తమ హృదయమును ఏమాత్రమూ చోటివ్వకూడదని, పరిపూర్ణంగా వాటిని వదిలివేయాలి అని చెబుతూ భగవంతుని యొక్క ఆశయమే ఇట్లా ఉన్నది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఈ దుష్టగుణాలు అనేవి ఎవ్వరి యందు ఉన్నప్పటికీ కూడా వారు ఎంతటి బాహ్య సంబంధమైన విద్యావంతులైన, ధనవంతులైన, కులవంతులైన, అధికారవంతులైన, సౌందర్యవంతులు, బలవంతులు అయి ఉన్నప్పటికీ కూడా వారంతా రాక్షసులుగానే జమ కట్టబడతారు కదా. ఎందుకు? వారిలో ఉన్నదంతా కూడా దుష్టగుణ ప్రవృత్తితో కూడినటువంటి అసుర సంపద. వారు భౌతిక సంపదలు అనేటువంటివి, భౌతికమైన విషయాలు ఎన్ని సాధించుకున్నా కూడా వారి యొక్క తామస లక్షణం అనేటువంటిది ఉన్నప్పుడు వారిని రాక్షసుల కిందే లెక్క కడతారు. వారు మనుషులై ఉన్నప్పటికీ కూడా, మానవులైనా కూడా దానవులుగానే వారిని పరిగణిస్తారు. అంటే వారు దేవతాలోకవాసులే అయినప్పటికీ కూడా సురలోకవాసులైనా సరే అసురులుగానే లెక్కింపబడతారు. సామాన్యంగా కూడా రాక్షసులు ఏ పాతాళ లోకాలలోనే ఉంటారు అని కదా మనకి తెలిసినటువంటి విషయం. కానీ జనుల యొక్క హృదయమునందు కూడా వారు కాపురం ఉంటారు అని మనకి భగవానుడు చెప్పినటువంటి మాటలు యందు చక్కగా ద్యోతకమవుతూ ఉన్నది. అంటే కామక్రోధ లోభ మోహమదమత్సరాలు అనబడేటువంటి ఈ దుష్టగుణాలే కదా ఆ రాక్షసులు. రాక్షసులు అంటే కొమ్ములు, కోరలు, బలిష్టమైన నల్లని ఆకారము కలిగి మనకి చలనచిత్రాలలో చూపించినట్లు, నాటకాలలో వేసి చూపించినట్లు, మన పెద్దలు వర్ణించి చెప్పినట్లు కాదు. ఎవరైతే నీచమైన గుణాలను ఆసరా చేసుకొని దుష్ట ప్రవృత్తి కలిగి చుట్టూ వారిని ఇబ్బంది పెడుతూ వారు కూడా శాంతిని పొందకుండా ఉండేటువంటి నీచ స్థాయిలో స్వల్పమైనటువంటి క్రియలను చేస్తూ అధికమైన ఫలితాలను పొందాలి అని కోరుకునేటువంటి ప్రతి ఒక్కడూ కూడా వాడు రాక్షసుడే. అటువంటి దుష్టగుణాలు ఉన్నటువంటి వారు రాక్షసులే కదా అని చెబుతూ, అయితే మనమేమనుకుంటాం, వారు ఏ గుహల యందో, అడవుల యందో, మరి ఏ యొక్క అరణ్యాల యందో, లేకపోతే పాతాళ లోకాల యందో అసురులు ఉంటారు అనుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా గుణ సంయుతమే అయి ఉన్నటువంటిదే కదా. ఆ జీవికి కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎక్కడో ఉంటారు అనుకున్నటువంటి రాక్షసులు జనుల యొక్క హృదయాల యందు కూడా నీచమైన ప్రవృత్తితో కాపురం ఉంటారు. అటువంటి కామాది దుష్టగుణాలే కదా ఆ రాక్షసులు అని చెప్పడం. అది సూక్ష్మ రూపంలో ఉండడం చేత రాక్షసులు అంటే మనం స్థూల రూపంగా వర్ణించి తెలియజేసుకున్నాము, వర్ణించి చెప్పారు. ఆ విధంగానే మనకు తెలుసు. మనలో ఉన్నటువంటి కోరిక తీరకపోతే కోపం వస్తుంది. అది ఎంతో ఆకారంగా మారిపోతుంది. ఆ ఆకారం కాస్త లోభంగా మారిపోతుంది. తర్వాత అది లేకపోతే నేను బ్రతకలేను అని మోహం అధికరిస్తుంది. అది పొందినాక నా అంతట వాడు లేడు అని అంటాడు, నేను తప్ప ఇంకెవడు పొందలేరు అంటాడు. అటువంటి అహంకారం అంతా కూడా ద్యోతకమైనటువంటి లక్షణాలు. మనుషుడు ఏ విధంగా ధనుజుడై ఉంటాడు, మనుజుడే ధనుజుడు, మానవుడే దానవుడు అని చెప్పినట్లుగానే. అంటే అందుకనే ప్రతి మనుజుడు కూడా తన యొక్క హృదయాన్ని చక్కగా పరిశోధించుకోవాలి. తన యందు
ఏ అసురులు కాపురం ఉంటున్నారు తన యందు అంటే ఈ అరిషడ్వర్గము కోరికలు అధికంగా ఉన్నాయా? కోరికలు తీరకపోతే కోపం వస్తుందా? ఆ కోపం వల్ల నాకు లోభత్వం, పిసిని కొట్టుతనం, ఇతరులకు సహకరించని గుణం ఏర్పడుతుందా? నాకు కోరికలు అనేది అధిగమించి అది లేకపోతే నేను చచ్చిపోతాను అనేటువంటి నీచ స్థాయికి పడిపోతూ ఉన్నానా? అది సాధించుకున్నాక నాకు మదం హెచ్చరిల్లుతుందా? నా అంతట వాడు లేడు అని స్వాతిశయం పోతూ ఉన్నానా అనేటువంటిది వారి వారి హృదయాలను గురించి ఎవరికి వారు పరిశోధించుకోవాలి. తన యందు ఏ ఏ అసుర గుణాలు ఉన్నవో పరిశోధించినప్పుడు తెలిసిన ఆ అసుర గుణాలు ఏవైతే ఉన్నవో వాటిని చక్కగా పరికించి తన యొక్క తప్పిదాన్ని, తన యొక్క మరి నీచమైన అసుర గుణాలను కనిపెట్టుకొని వాటిని బాగా కూడా ప్రయత్నపూర్వకంగా వారందరినీ కూడా బయటికి నెట్టివేయాలి అని చెబుతూ, అయితే ఇంకా కూడా ఈ అసుర గుణాలను గురించి ఇంకా చెప్పి ఉన్నారు పరమాత్మ. వానిలో అన్నీ కానీ లేదనుకో కొన్ని కానీ చిట్ట చివరకు ఒక్కటి దాగి ఉన్నా కూడా అసురగుణము అంటే అసురగుణమే. ఒక పనికిరాని విషయం, ఒక పనికిరానిది ఉన్నది అంటే అది పిల్లలు పెట్టి మళ్ళీ అనేక మరి మందలుగా తోడవుతాయి. అలాగే మరి మనలో ఉన్నటువంటి అసుర గుణాలను కనిపెట్టి పూర్తి స్థాయిలో మొత్తాన్ని బయటికి నెట్టాలి. ఈ ఒక్కటేలే, ఈ ఒక్కటి ఉంచుకోవచ్చు అంటే దాని పరివారం కొంత సమయంలో తయారైపోతూ ఉన్నది. కాబట్టి చిట్ట చివరకు ఒక్కటైనా కూడా హృదయ కుహరమున ఆ యొక్క హృదయ గ్రంథి యందు గనక దాగి ఉన్నదనుకో, దానిని అంటే దెయ్యం లాంటిది ఇంట్లో ఉన్నా కూడా, ఒక పిశాచి అనేది ఇంటిని ఆవహించుకొని ఉన్నా కూడా మంత్రోచ్చాటనం చేసేటువంటి మాంత్రికుడిని పిలిపించి ఆ భూతాలను వెడలగొట్టేలాగానే వాటినన్నింటినీ కూడా ఎవరి వారి హృదయాన్ని వారే పరికించి వెతుక్కొని ఎక్కడెక్కడ మూల దాగి ఉన్నటువంటి అరిషడ్వర్గ సంబంధమైనటువంటి ఈ అసుర గుణాలు మొత్తాన్ని కూడా తొలగించుకోవాలి. అలా తొలగించి ఇక మనకి భగవానుడు అయినటువంటి ఆ గీతాచార్యులు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అభయం వైరాగ్యమేవ అభయం. ఎప్పుడైతే ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి తత్వం కలిగి ఉంటామో అంతకు మించినటువంటి ధైర్యం అనేటువంటిది ఇక లేదు. అటువంటి అభయము మొదలైన దైవ గుణాలను, దైవీ సంపదను లెస్సగా పరిగ్రహించాలి అనే చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.